హాయ్ అండి. నమస్తే. నేను మీ సేవ అనూష. నేనిప్పుడు మీకు స్కాలర్‌షిప్ ఈ 8థ్ క్లాస్ చదువుతున్న పిల్లల కోసం స్కాలర్‌షిప్ గురించి వివరించి చెప్దామని మీ ముందుకొచ్చానండి. ఈ స్కాలర్‌షిప్ ఏ క్లాస్ పిల్లలు అప్లై చేసుకోవాలి, ప్లస్ ఏ క్లాస్‌లో స్కాలర్‌షిప్ వస్తుంది, ప్లస్ ఈ స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవడానికి ఎవరిని కన్సల్ట్ కావాలి, ఏమేం కావాలి, లాస్ట్ డేట్ ఎప్పుడుంది అనే దాని గురించి టోటల్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకెళ్ళిపోదాము. వీడియోలోకెళ్ళిపోయే ముందు మీ సేవ అనూష ఛానల్‌ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలాంటి వీడియోస్ మీ ముందుకు రావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కదా! ఉంటే నేను చేసే వీడియో ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలామంది చూస్తున్నారే కానీ వీడియో నచ్చితే లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు ఏంటి అనంటే నేను ఇప్పుడు 8థ్ క్లాసు అంటే ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న పిల్లలు ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందండి. ఆల్రెడీ అప్లై చేసుకోవడానికి సైట్ ఓపెన్ అయింది. ప్లస్ అప్లై చేస్తున్నారు కూడా. ఇది ఓన్లీ ఈ ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ ఓన్లీ అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్న పిల్లలకు మాత్రమే ఇది అర్హులు. ఇప్పుడు 8వ తరగతి అయిపోతుంది కాబట్టి అప్లై చేసుకుంటే మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాస్తే మనకు 9థ్, 10థ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో మనకు ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుందండి. ఇది నెలకి రూ. 1000 చొప్పున అబ్బాయి గాని, అమ్మాయి గాని అకౌంట్ ఓపెన్ చేయమంటారు. అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ నెలకి రూ. 1000 చొప్పున అమ్మాయి అకౌంట్‌లోనైనా, అబ్బాయి అకౌంట్‌లోనైనా క్యాండిడేట్ అకౌంట్‌లోనే ఈ డబ్బులు పడతాయి. పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటూ వాళ్ళకి పెన్నులు కానీ, పేపర్స్ కానీ కొన్నిటికి యూజ్ అవుతుంది అని కేంద్ర ప్రభుత్వం ఈ నేషనల్ మీన్స్ కమ్ అండ్ మెరిట్ స్కాలర్‌షిప్ తీసుకొచ్చారండి. ఇది ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న వారికి మాత్రమే అర్హులు. ఇది కేంద్ర ప్రభుత్వము ప్రకటించింది ఈ స్కాలర్‌షిప్ ప్రతి పిల్లలకు అందజేస్తున్నారు అనేసి పేపర్ ప్రకటనలో ఇచ్చారు. నేను కూడా ఒక స్కూల్ టీచర్స్‌ని ఇద్దరిని కనుక్కున్నాను ఆల్రెడీ. అప్లై చేస్తున్నాం మేడం, వస్తున్నాయి మేడం అవి డబ్బులు కూడా పిల్లలకి అని చెప్పారండి. ఇది మనకి ఇప్పుడు 8థ్ చదువుతున్న పిల్లలు ఈ 8థ్ క్లాస్‌లో అప్లై చేసుకొని ఎగ్జామ్ రాస్తే నెక్స్ట్ ఇయర్ 9థ్ క్లాస్ నుంచెల్లి ఇది స్టార్ట్ అవుతుంది. ఈ 8థ్ క్లాస్‌లో 60% మార్కులు వచ్చిన పిల్లలు ఇది అర్హులు అట. ఓకేనా? ఇది అప్లై చేసుకోవడానికి మనకు ఏమేం కావాలి అనేది కూడా మీకు ఇంపార్టెంటే కదా! నేను ఇప్పుడు అదే చెప్తామనేసి మీ ముందుకొచ్చాను. ఇప్పుడు మనకు ఇది అప్లై చేసుకోవడానికి ఏమేం కావాలో చెప్తాను కదండి. ఇది దరఖాస్తు ప్రారంభం అయింది ఆల్రెడీ జూలై 26 అంటే జూలై నుంచెల్లి 2026 జూలై నుంచెల్లి స్టార్ట్ అయిందండి. చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 31 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఓకే. ఇది హాల్ టికెట్స్ విడుదల అక్టోబరు నాడు హాల్ టికెట్స్ విడుదల అవుతాయట. పరీక్ష తేదీ వచ్చేసి నవంబరు 2026 నాడు ఇది పరీక్ష ఉంటుంది. ఫలితాలు వచ్చేసి డిసెంబర్లో రిలీజ్ చేస్తారు. డిసెంబర్లో పరీక్ష ఫలితాలు రిలీజ్ చేస్తే మనకు నెక్స్ట్ ఇయర్ 9థ్ క్లాస్ వాళ్ళకు ఎంతమంది పిల్లలు సెలెక్ట్ అయ్యారో అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఇది అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఫామ్స్ ఏంటి అంటే విద్యార్థి అబ్బాయిదైనా అమ్మాయిదైనా పాస్పోర్టో ఇప్పుడు ఎలా ఉన్నారో ఆ ఫోటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అబ్బాయి పేరు మీదే బ్యాంక్ అకౌంట్ ప్లస్ జనన ధృవీకరణ పత్రము ఏజ్ లిమిట్ కోసం ఏజ్ కోసం ఈ జనన ధృవీకరణ పత్రం అడుగుతున్నారు. ప్లస్ కులం ధృవీకరణ పత్రం అండ్ ఇన్కమ్ నివాసం ఈ కులం నివాసం ఆదాయం అనేది అవసరమే అండి. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఓకే. మనకి ఈ సర్టిఫికెట్స్ మాత్రమే అంటే మీ స్కూల్ నుంచి వెళ్ళి వాళ్ళు బోనఫైడ్ గిట్లా పెట్టుకుంటారు కాబట్టి ఈ సర్టిఫికెట్స్ మనకు యూజ్ అవుతాయి. ఇది అప్లై చేసుకోవడానికి మీరు ఆన్లైన్ నుంచి వెళ్ళి అప్లై చేస్తా అనుకుంటే bseap.in లేదా nmms.html ఈ యాప్ నుంచి వెళ్ళి మీరు అప్లై చేసుకోవడానికి సైట్ ఓపెన్ ఉంది. అప్లై చేసుకోవాలనుకుంటే ఈ సైట్ నుంచి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి కంపల్సరీ మనకు ఇన్కమ్ వచ్చేసి అంటే గ్రామాల వారికి అయితేనేమో 1,50,000 ఉండాలి. సిటీ వారికి అయితేనేమో 2 లక్షలు ఉండాలండి. ఇది ఎక్కడనైనా మామూలుగా మనకు స్కాలర్షిప్లు ఇట్లా అప్లై చేసుకోవాలనుకుంటే ఉండవలసిన ఇంత ఇన్కమ్ ఉంటే ఇది మనం అర్హులము అన్నమాట. ఇది చాలామంది ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటున్నారండి. అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మనకి పిల్లల అకౌంట్లో నెలకి రూ. 1000 చొప్పున అంటే ప్రతి నెల వీళ్ళు 8వ తరగతిలో వీళ్ళను ఎగ్జామ్ రాపిస్తారు కదా. 8వ తరగతిలో వీళ్ళు ఎగ్జామ్ రాస్తారు. 8వ తరగతిలో వీళ్ళకి ఎగ్జామ్ సెలెక్ట్ అవుతారు. రాసిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత అది 9వ తరగతి నుంచి వెళ్ళి వీళ్ళకు క్వాలిఫై అయినట్టు లెక్క. ఈ 9వ తరగతి నుంచి వెళ్ళి ప్రతి నెల అబ్బాయి కానీ అమ్మాయి కానీ అకౌంట్లో రూపాయలు సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలకు కాను 48,000 వస్తాయండి.
అంటే పిల్లలకి ఎంతో ఇంత కొన్నిటికి బుక్స్ కానీ దేనికైనా యూజ్ అవుతుంది కదా, అందుకోసం అనేసి కంపల్సరీ అవకాశం ఉంది. మీరు ఇది ఆన్లైన్ చేసుకుంటూ ఎందుకు ఏదో తెలుస్తుందో లేదో అనుకునేవారు, మీ అబ్బాయి ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న వారికే ఈ అవకాశము. ఏ గవర్నమెంట్ స్కూల్లో అయితే మీ అబ్బాయి చదువుతున్నాడో అమ్మాయి చదువుతున్నాడో ఆ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్ను కన్సల్ట్ కండి. అదే ప్రిన్సిపాల్ కూడా ఆన్లైన్ చేస్తున్నారు, వాళ్ళు ఇది ఆన్లైన్ చేసి పంపిస్తారండి. అప్లై చేసుకోవడానికి ఇలా కూడా మనం అప్లై చేసుకోవచ్చు, టెన్షన్ పడిన అవసరం లేదు. ఓకే, కాకపోతే టైం లేదు ఎక్కువ, అప్లై చేసుకోగలరు. ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళి అయినా అప్లై చేయండి లేట్ చేయకుండా. ఓకే అండి, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.